హలో, హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. సో మీ అందరి ముందుకు మరో వ్లాగ్తో అయితే వచ్చేసాను. సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ శ్రీరాముడు మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలని, ఆనందాలని నింపాలని, మన కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుందాం. సో అలాగే రీసెంట్గానే మన అయోధ్యలో బాలరామయ్య కొలువయ్యాడు కాబట్టి మళ్ళీ మనకు అదే ఇంతకు ముందు ఉన్న శ్రీరామరాజ్యం రావాలని కోరుకుందామండి. సో మనకి ఎక్కువ ఆశలు వద్దు, మన కష్టానికి తగ్గట్టు ఫలితం ఇస్తే అదే చాలు. సో మా శ్రీరామనవమి అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఫెస్టివల్ అంటూ పర్టికులర్గా సెలబ్రేట్ చేసుకోవాలని లేదు. సో చెప్పాం కదా, ఒక 6-7 మంత్స్ మా తాతయ్య గారు అయితే ఎక్స్పైర్ అయ్యారు. సో ఫెస్టివల్స్ చేయకుండా జస్ట్ పూజ చేసుకొని తినడం వరకు అయితే జరుగుతుంది. సో ఇంకా శ్రీరామనవమి అంటే కూడా ఏం ఉండదు కదండి, అంటే పానకం వడపప్పు చేయడం. సో ఊర్లలో పల్లెటూర్లలో అయితే సో అందరూ ఒకే చోట సెలబ్రేట్ చేసుకోవడం, పానకం తాగడం, వడపప్పు తినడం అలా చేస్తారు. ఇంక ఇక్కడ ఎవరుంటాం, మనం ఇళ్ళల్లో మనం చేసుకోవాలి, ఉండాలి. సో నా శ్రీరామనవమి అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ లేవడమే, యాక్చువల్గా నైటే మొత్తం రెడీ చేసేసుకుంటామండి. ఏ ఫెస్టివల్ అయినా అంతే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం వర్క్ ఈజీగా అవుతుంది, ప్లస్ కొంచెం పాజిటివ్ లేవగానే పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇంత వర్క్ ఉందా అనే నీరసంగా అనిపించదు. సో బయట కడగడం, ముగ్గు వేయడం, సో ఇల్లు తుడుచుకోవడం కానీ ప్రతిదీ నేనైతే మ్యాక్సిమమ్ 99% నైటే చేసేసుకుంటాను. సో ఇంకా లేదు ఖచ్చితంగా మార్నింగే చేయాలి లేదా చేసే సిచ్యువేషన్ వస్తే తప్ప ఏది ఉంచుకోనండి. అంట్లు నైటే తోమపెట్టేసి గ్యాస్ కౌంటర్ అంతా నైటే క్లీన్గా పూజ చేసి గ్యాస్ కౌంటర్కి అంతా బొట్టెలు పెట్టుకొని, సో ఇంతకుముందు నా వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో లేవగానే స్నానము, పూజ అయితే ఈజీగా అయిపోతుంది. ఆ వర్క్స్ అన్నీ నైటే కంప్లీట్ చేసుకుంటే. సో ఈ ముగ్గులన్నీ కూడా నైటే అద్దం వేసేస్తారు. సో నా ముగ్గులకి కొంచెం వంటలకి నాకు ఫ్రీ హ్యాండ్ అనమాట. అంటే నాకు వర్క్ ఉండదు. సో తనే చూసుకుంటారు. మ్యాక్సిమం నాది హెల్పింగ్ వర్కే ఉంటుంది. అంటే ఆ కలర్స్ వేయడము లేదా ఆ పసుపు కుంకుమ పెట్టడము అలా. సో డిజైనింగ్ వర్క్ అంతా అంతే. కిచెన్లో కూడా అంతే, మొత్తం తనే. ఇంకా కట్ చేయడము, ఏమైనా చేయడం, నేను చేసే వంటలు అయితే చేసేస్తాను మ్యాక్సిమం, లేదంటే తనే చేసుకుంటారు. సో ఇదంతా నైటే పెట్టేసుకున్నాం. సో మార్నింగ్ 6:30కి అంతా అయిపోయింది. అత్తమ్మ వాళ్ళ పాలు అంతా మాకు ఆవులు అయితే ఉన్నాయి, తెలిసే ఉంటుంది మీ అందరికి నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి. సో వాళ్ళు వెళ్ళి పాలంతా డిపోకి వేసేసి వచ్చేలోపు నాది దీపం అంతా పెట్టేయడం అయిపోయింది బయట. సో నేను లేచి చెత్తలు ఊడ్చి బయట అయితే ఫస్ట్ తులసి కోటకి సూర్య నమస్కారం అయితే చేసేసుకున్నాను. సో ఇంకా లోపల పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. సో నైవేద్యాలు చేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. సో నైవేద్యంగా ఇంకా మనకి శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేది రెండు పానకం, వడపప్పు. సో అవి ఖచ్చితంగా మనం చేయాల్సిందో. రిమైనింగ్ మన ఇష్టం, మన కంఫర్టబుల్ని బట్టి లేదా మన దగ్గర ఉన్న వస్తువుల్ని బట్టి తర్వాత సెకండరీ మనం చేసుకునే ఫుడ్ ఐటమ్స్. బట్ పానకం, వడపప్పు మాత్రం ఖచ్చితంగా శ్రీరామనవమికి స్పెషల్ కదండి. సో నేను కూడా చుట్టుపక్కల ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఉంటుందని కొంచెం ఎక్కువే చేశాను. సో పానకం చేయడం అందరికీ తెలిసే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో పెట్టాను. అండ్ జస్ట్ వాటర్ తీసుకున్నాను. వాటర్లో మనకు కావాల్సినంత బెల్లము, అలాగే మిరియాల పొడి, యాలకులు అలాగే కూడా వేసుకోవచ్చు. మా దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ పౌడర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి నేనైతే కొంచెం పౌడరే బాగుంటుందిలే, కొంచెం మనకు పొట్టలో కూడా వెళ్ళినట్టు ఉంటుంది, డైజెషన్కి బాగుంటుందని సో పౌడర్ యూస్ చేశాను. సో తులసి ఆకులు ఆప్షనల్ అండి, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేస్తాను మామూలుగా, అట్లీస్ట్ ఒక ఆకైనా వేస్తాను, దాంట్లో మంచిది కదండి. సో ఇంకా దేవుడికి పానకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా గుగ్గిళ్ళు అయితే నైటే నానబెట్టేసాం. సో మార్నింగ్ లేచేసరికి ఇంకా ఉడకబెట్టుకొని అది కూడా రెడీ అయిపోయింది. గుగ్గిళ్ళు కూడా అదే బఠానాలు, మేమైతే బఠానాలు అంటాం వాటిని, సుండలు అంటారు కొంతమంది. సో అదైతే రెడీ అయిపోయింది. అండ్ పంచామృతం కూడా కొద్దిగా చేశాను. ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా అత్తయ్య మావయ్య అందరూ కూడా ఉన్నారు, వాళ్ళు తింటారు కదా ఇంకా అని చెప్పి పంచామృతం అయితే కొద్దిగా చేసేసాను. పానకం, అలాగే పెసరపప్పుతో వడపప్పు అండ్ పంచామృతం, అలాగే సుండలు. సో పూజకైతే పూజ గదిలో అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. అంటే ఒకసారి కూర్చుంటే కొంచెం మినిమం ఒక 1/2 అవర్ పడుతుంది మనకి డెకరేషన్. అండ్ కొంచెం స్లోగా నాకు దేవుడి గదికి వస్తే ఇంకా కొంచెం టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఏదో భక్తో ఇంకేదో అని కాదండి,
నాకు ఏంటంటే పూజ అనేది ఒక పాజిటివ్ వైబ్ అంతే. అంటే పూజ అయిందా అంటే దేవుడు మనకి ఏదో చేసేస్తాడు ఇచ్చేస్తాడని కాదు. నాకు ఇంట్లో కొంచెం పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో నా వ్లాగ్స్లో కూడా నేను ఇంతకుముందు చెప్పాను. సో ఖచ్చితంగా ఎవ్రీడే చేసుకుంటాం. అంటే నేను చేయకపోయినా ఇంట్లో ఎవరో ఒకరు నాకు దీపం పెడితే కూడా చాలు, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనే పెట్టాలి నేనే చేసుకోవాలని కాదు, ఇంట్లో నీట్గా ఉండి దీపం పెడితే ఆ పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. అంతేగాని దేవుణ్ణి కాబడదాము అలా ఆ మైండ్ సెట్ కాదు నాది. అంటే అంత ఏమంటారు డీప్ భక్తి కాదు. కానీ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నీట్గా ఎవరి మాటలు వినకుండా నాకు తెలిసిన పద్ధతిలో నేను నీట్గా పూజ అయితే చేసుకుంటాను. అండ్ నా మైండ్కి చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో ఇంకొకటి అందరికీ తెలిసిన దీపం పెట్టాలంటే ఫస్ట్ మన ఇల్లు క్లీన్గా ఉంటేనే మనం దీపం పెట్టాం కాబట్టి సో ఆ వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. దాంతోపాటు ఇది కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది డే అంతా కూడాను. సో ఇల్లంతా కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో పూజకైతే అన్నీ రెడీ చేసేసుకున్నానండి. సో ఇంకా మా ముద్ద మందారం అంతా కూడా మా మా ఓన్ చెట్లలో పూసినవే. సో అన్నీ కూడా ఇంకా ఫ్లవర్స్ ఆ మల్లెపూలు కూడా మా చెట్లువే అండి. సో మాకు చెట్లు ఉన్నాయి, సో పల్లెల్లో ఉన్నాయి, అవి కూడా పంపిస్తుంది. సో అవన్నీ కూడా నా దగ్గర ఉన్న పువ్వులతో నీట్గా నాకు తెలిసినట్టు నాకు నచ్చినట్టు డెకరేషన్ అయితే అయిపోయింది దేవుడి గది. సో ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాము. అండ్ ఇంకా అత్తమ్మ అయితే వంట చేస్తున్నారు. ఇంకా వంట కావాలి కాబట్టి ఇంకా పూజ సెక్షన్ అంతా ఆల్మోస్ట్ 90% నాదే. ఇంకేముందండి, శ్రీరామనవమి అనగానే అందరికీ రామ్ భజనలు గుర్తొస్తాయి. నాకైతే మా ఊరు గుర్తొస్తుంది. మా ఊళ్ళో నేను చిన్నప్పుడు చాలా బాగా చేసుకునే వాళ్ళం. నాకు తెలిసినంత వరకు ఊరు దగ్గర గుడి దగ్గర ఆఫ్టర్నూన్ అయ్యేసరికి పానకం వడపప్పు పెద్ద పెద్ద బిందెలకు చేసి పిల్లలందరం వెళ్ళి అక్కడ తీసుకొని తిని చాలా బాగుండేది. సో ఇప్పుడు ఎలా చేస్తున్నారో తెలియదు కానీ నేను వెళ్ళి ఆల్మోస్ట్ మ్యారేజ్ తర్వాత అసలు ఎప్పుడు ఫెస్టివల్స్కే వెళ్ళడం చాలా తక్కువ అయిపోయింది. అండ్ ఇంకా చెప్పాలంటే ఏముందండి, నార్మలే. సో అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుందాం. సో సమ్మర్ ఎక్కువ ఉంది, బయటకు వెళ్ళకండి. సో పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, వడదెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటుంది. సో వాటర్ ఎక్కువ తాగించడం కానీ, సో వాళ్ళ కొంచెం ఫుడ్ లిక్విడ్స్ తీసుకునేలాగా ఫుడ్లో చూసుకోవడం కానీ, సో బయటకు వెళ్ళినప్పుడు అంబ్రెల్లాసో లేదంటే హెడ్కి క్యాప్సో ఏదో వెళ్ళడం, లేదా మ్యాక్సిమం ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప బయటకు వెళ్ళడం అవాయిడ్ చేయండి. చాలా ఎక్కువ ఉంది సమ్మర్ కాబట్టి. ఇంకా శ్రీరామనవమి సంగతికి వచ్చేసి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు తెలిసి ప్రతి ఊర్లో ఒక శ్రీరాముల వారి గుడి అయితే ఉంటుంది. ఖచ్చితంగా విలేజెస్లో అప్పుడు ఉండేది నాకు తెలిసి మ్యాక్సిమం ప్రతి ఊర్లో శ్రీరాముల గుడి ఉంటుంది. సో అందరూ కూడా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ పద్ధతిలో గ్రాండ్గా చేసుకుంటారు. ఫైనల్గా నా పూజ అయితే మా ఇంట్లో నా శ్రీరామనవమి పూజ కంప్లీట్ అయిపోయింది. సో గడపకు పూజ చేసేసుకున్నాము. సో ఇంకా ఫైనల్గా ఇదండి పూజ అయిన తర్వాత నా పూజ గది ఫైనల్ లుక్. అండ్ మా వాడైతే పక్కింట్లో ఎవరో పిల్లులు ఉన్నాయండి బాబు, ఈరోజు 10 times తిప్పించాడు. సో ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేసాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.